నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ముహూర్తం అనేది డెఫినెట్ గా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. పుట్టుక నుంచి మరణం వరకు కూడా ముహూర్తం అనేది ఖచ్చితంగా హైందవంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ముహూర్తాన్ని చాలా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఓన్లీ మనుషులకే కాదు, వ్యవస్థలకు కూడా ముహూర్తం అనేది పనిచేస్తుంది. గుడులకు కానీ అన్నిట్లకి ప్రతిష్టలకి ప్రతి దానికి ముహూర్త బలం అనేది అవసరం. అయితే మీరు బోర్డు మీద ఆల్రెడీ రాశారు, కాకినాడలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయం, వారాహి దేవాలయం, చాలా చాలా అద్భుతంగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ముహూర్తం పెట్టింది చాలా బాగుంది అని మీరు పూర్వం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమిటి అంత బాగున్నటువంటి ఆ పరిస్థితి? అలాగే వారాహి అమ్మవారి జోలికి వెళ్ళొద్దు అని చాలా గట్టిగా వినిపించేటటువంటి వాయిసెస్ కూడా ఉన్నాయి. ఈ రెండింటిని నాకు ఒక్కసారి చెప్పండి సార్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది కాకినాడ నుంచి కొవ్వూరు అనే ప్రాంతం. నేను కాకినాడకి ఏదో వాస్తు పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, అక్కడ మీకు తెలుసా ఇక్కడ ఒక వారాహి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అంటే. అవునా, నేను వెళ్ళలేదండి ఎప్పుడు. నిజంగా నేను వెళ్ళలేదు అప్పటి వరకు. ఎప్పుడు సార్ ఇది? 2-3 months అవుతుంది, ఆల్మోస్ట్ 2 months 3 months అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్ట్ చేశారా సార్? ఈ ఇయర్ జస్ట్ 3rd month, మొన్న 30వ తేదీ 3వ నెలలో కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని. అయితే చెప్తానండి, అప్పుడు ప్రతిష్ఠ చేశారు. అయితే నేను ఏమనుకున్నానంటే, సరే ఆయన ఉంటే సరే వెళ్దాం, సరే కావాలంటే అంటే వెళ్ళాం. నా ఊహల్లో ఎలా ఉండేదంటే, చాలా పెద్ద గుడి, అసలు నేను పెద్దగా ఊహించుకున్నాను, చాలా పెద్ద గుడికి వెళ్తున్నానేమో. తెరా చూస్తే ఈ స్టూడియో అంతా కూడా ఉండదు, చాలా చిన్న గుడి. అయ్యో ఇంత చిన్న గుడా, ఇంత ఫేమస్ అవ్వడం ఏంటని నేను షాక్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాక చిన్న గుడి ఏంటి, పెద్ద గుడి ఏంటి, నా ఊహ ఏంటి, అమ్మవారు ఇంకా పెద్ద కూడా చిన్న కూడా కాదు. జనాలు లైన్లు కడుతున్నారు అక్కడికి వెళ్తే దర్శనం కోసం. మహిమలు చెప్తానండి. అయితే నేను వెళ్ళాను, అక్కడ దర్శనం చేసుకున్నాను. మంచి పాజిటివ్ వైబ్ కూడా బాగానే ఉంది అక్కడ. అమ్మ మొత్తం మీద ఇక్కడ వెళ్చావాను అనుకున్నా. తర్వాత అది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళు నాకు పరిచయం, అంటే వాళ్ళు వచ్చి సార్ మీరు వచ్చారని అడగడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని అడిగాను, అసలు మీరు ఎందుకు నిర్మించారు, చాలా చిన్న టెంపుల్ అని ఇంతమంది జనాలు వస్తున్నారు, దీనికి గల కారణం ఏమిటి అంటే, చూడండి, ఒక ఆలయం నిర్మాణం జరగాలంటే భగవత్ సంకల్పం ఉంటుంది. ఒక్కోసారి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే, మాకు మంచి జరిగింది అంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళు వెళ్తారు. అసలు సాధారణంగా టెంపుల్కి ఎందుకు వెళ్తారంటే, వాళ్ళు ప్రయత్నం చేసి ఇంకా అవ్వనప్పుడు క్షేత్రాలు, ఆలయాలు తిరుగుతూ ఉంటారు, ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని. చాలా మంది పాజిటివ్గా కూడా చెప్పారు నాకు. సరే అని ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని అడిగితే, చూడండి వాళ్ళ స్టోరీ చూడండి ఎట్లా ఉంది. ఫస్ట్ వాళ్ళకి దారుణమైన స్థితిలో ఉండేది వాళ్ళ పరిస్థితి. ఉంటూ వాళ్ళ బ్రదర్కి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో అన్న చెల్లి కలిసి చేశారు. అది ఇంటి పక్కనే, ఇల్లు ఇలా ఉంటే ఇంటి పక్కన ఉండే కొంత స్థలంలో కట్టుకున్నారు టెంపుల్ లాగా. అయితే నేను అడిగాను, మీరు ఎందుకు కట్టారు, అసలు ఎందుకు సంకల్పం జరిగింది, మీకు అసలు ఎందుకు వారాహి అమ్మవారిదే ఎందుకు కట్టాలనిపించింది అన్నప్పుడు, వాళ్ళ బ్రదర్కి హెల్త్ ఇష్యూ ఉండేదండి విపరీతంగా. ఎన్ని డాక్టర్లు చూపించినా తగ్గేది కాదట. అతను అనుకున్నట్ట, నేను నా గ్రహం తగ్గితే నీకు టెంపుల్ కడతానమ్మా. అనుకున్న రాత్రి నుంచి తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అనుకున్నాడు కదా, తగ్గిపోతే కడతానని ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంటి పక్కన చిన్నగా స్టార్ట్ చేశాడు, వాళ్ళ స్థలంలోనే కట్టుకున్నారు. అయితే సరే టెంపుల్ కట్టుకున్నారు, జనాలు అంతమంది రావాలంటే ఏంటి కారణం? రెండు విషయాలు ఇక్కడ. ఒకటి మౌత్ పబ్లిసిటీ, లేదా పలానా వాళ్ళు చెప్పారని మనకి యూట్యూబ్లో వీటిలో రావడము. మూడోది మెయిన్గా అన్నిటికంటే ముఖ్యంగా ముహూర్త బలం అనేటువంటిది ఉంటుంది, అన్నిటికంటే చాలా ముఖ్యం అది. అయితే నేను ఏం చేశానంటే, సరే ఇంత ఎందుకు అవుతుంది, అసలు వీళ్ళు ఏ ముహూర్తంలో పెట్టుంటారో చూద్దాం. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత ముహూర్తం ఎంత బాగుందో. ఈ మేషలగ్నమై లగ్నంలో గురువు ఉన్నాడు. సహజంగా మీకు లగ్నంలో గురువు ఉండే ముహూర్తాలు, మీకు ముహూర్తం దొరకడం వేటికంటే దొరకదు అంత తొందరగా. ఉపనయనానికి అంత తొందరగా ముహూర్తం దొరకదు, మీకు కష్టం ఉపనయన ముహూర్తం దొరకాలంటే. దేవతా ప్రతిష్టకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పంచగ్రహితం అవన్నీ కాకుండా జస్ట్ నేను మీకు అంటే బేసిక్గా ఉండేవి చెప్తున్నా. ఇక్కడ చూడండి, లగ్నంలో గురువు, లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇది గొప్ప ఎనర్జీ పనిచేస్తుంది. ఇక్కడ దేవతా సంబంధించిన 9th లార్డ్ కదా, 9th లార్డ్ లగ్నంలో ఉన్నాడు.
ఉండేసరికి దానికి అంత ప్రభావం పెరిగింది. Hmm. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏమండి 4వ అధిపతి నీచ పొందాడు కదా, అవును చంద్రుడు నీచ పొందాడు కదా, ఇది నీచ పొందినప్పుడు ఎట్లా అవుతుంది, ఇది మంచి ముహూర్తం ఎట్లా అవుతుంది, అష్టమ శుద్ధి లేదు కదా అనిపిస్తుంది. కానీ దేవతా సంబంధించిన పెట్టినప్పుడు వేరే కొన్ని లెక్కలు ఉంటాయి. లగ్నంలో గురువు కనుకోండి, మనకి లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు దోషాలు తగ్గుతాయి. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు చరలగ్నంలో పెట్టడం అయింది ఇక్కడ మెయిన్గా, అందుకని అది సాగుతూ ఉంది. యాక్చువల్ అయితే స్థిర లగ్నాల్లో పెడతారు, బట్ గురువు ఉన్నందుకు ఇక్కడ సేవ్ చేస్తున్నాడు. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక సంకల్పం అనుకున్నాం అనుకోండి, ఈ సంకల్పం నెరవేరాలి అంటే ఈ సంకల్పం నెరవేరడానికి ఎప్పుడైనా లాభంలో అధిక గ్రహాలు ఉంటే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు సంకల్పం నెరవేరుతుంది. ఆ సమయంలో ప్రతిష్ఠ చేసినప్పుడు మీకు పాతకాలంలో దేవతా ప్రతిష్ఠ చేసినప్పుడు వీళ్ళు నాకు చెప్పడం ఏంటంటే, ఏమండి మీరు అనుకున్నారు కదా, మీకు మరి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం రాలేదా అని అడిగా. అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ ఇట్లా అనుకున్నాము, ఒక్క విషయం కూడా ఆగలేదండి అక్కడ. అంటే అదేంటి వాళ్ళు అనుకున్నది కాదు, అమ్మవారే అనుకుంది. అంటే అక్కడ అనుకుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం వచ్చేలా చేసి, ప్రాబ్లం తీరితే నేను కట్టించుకుంటానని వాళ్ళకి సంకల్పం అయ్యేలా చేసి కట్టించేలా చేసింది. అది అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. చాలా మంది ఇందాక అడిగారు క్వశ్చన్ ఏంటి, వారాహి చేయొచ్చా చేయకూడదా అని. ఒకటి ఏంటంటే వారాహి నవరాత్రులు వస్తుంటాయి మనకి. ఇప్పుడు అమ్మవారిని పూజించేటువంటిదే, లేకపోతే అవతారం ఎందుకు వస్తుంది? అవతారం ఎందుకు అమ్మవారికి వస్తుంది కదా. అయితే నియమ నిబంధనలు బాగా పాటించాలి. వారాహి చేసేటప్పుడు మాత్రం చాలా శుచిగా. ఎందుకు కొంతమంది చేయొద్దు అంటారు అంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎలా పడితే అలా చేస్తారేమో, అనవసరంగా ఇబ్బంది తెచ్చుకుంటారేమో. ఇప్పుడు కొన్ని శక్తి దేవతలు ఎలా ఉంటాయంటే సాత్విక దేవతలతో ప్రాబ్లం ఉండదు మీకు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ శక్తి దేవత సంబంధించిన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం శుచి శుభ్రత అంటూ ముట్టు ఇవాళ రేపు అంతా కలిపేసుకుంటున్నారు. అంటూ ముట్టు దానికి దీక్షలాగా ఉండడం ఇవి పాటించాలి. అందుకని తొందరపడి అందరూ చేయబడి వాళ్ళు ఆ కోణంలో చెప్తుంటారు, అంతేగాని చేయకూడదని కాదు, అసలు చేయకూడదని కాదు. మీరు గురు సమక్షంలో దాని పద్ధతి తెలుసుకొని అంటూ ముట్టు అన్ని జాగ్రత్తగా చూసుకొని చేయొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఎవరు వారాహి అమ్మవారు అంటే సాక్షాత్ లక్ష్మీ అమ్మవారే. వరాహస్వామి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణువు యొక్క శక్తి వారాహి, లక్ష్మీదేవే మనొక రూపంలో ఉంది అక్కడ, అంతేగాని వేరేదేం కాదు కదా. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. ఒకటి టెంపుల్స్కి వెళ్ళకూడదా అని కొంతమంది అడుగుతుంటారు. టెంపుల్స్కి ఏం దోషం ఉంది? దర్శనానికి కూడానా అడిగే వాళ్ళు ఉన్నారు. అంతే, అంతలా నాటుకుపోయింది. దర్శనానికి వెళ్ళకూడదా వారాహి అమ్మవారికి రా, మరి నీకు భూమి కావాలా వద్దా? భూమి మాత్రం కావాలి. భూమిని కాపాడిన వాడు వరాహస్వామి. ఇక్కడ ఇలాంటి లాజిక్స్ అన్ని పెట్టుకుని ఉంటాం. అంటే ఒకటి ఇంట్లో పటం పెట్టుకోకూడదా అని అడిగే వాళ్ళు ఉంటారు. పటం పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా ఒక పటం ఉగ్రదేవత పెట్టుకునేటప్పుడు, ఉగ్రస్వరూపాలు పెట్టుకునేటప్పుడు దానికి నైవేద్యం కానీ ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. సాత్విక దేవతలకు పెట్టేటప్పుడు మీకు ఏం పెద్దగా ఉండదు, కానీ ఉగ్రదేవతలకు మాత్రం చక్కగా నైవేద్యం పెట్టడం, కొంచెం దానికి పాటించాల్సినవి ఖచ్చితంగా పాటించాలి. అవి పాటించకుండా ఎలా పడితే అలా చేస్తానంటే కుదరదు. ఇప్పుడు కరెంటు తీగ ఉంది, నేను ఇష్టం వచ్చిన దాన్ని పట్టుకుంటానంటే దాని మీద బట్టలు ఆరేస్తానంటే మంచి పని. అమ్మవారిని చక్కగా అష్టోత్తరం చదువుకోండి, అన్ని చేయండి. కానీ గురువుల దగ్గర పొందకుండా ఏదో యూట్యూబ్ లో ఏదో బీజాక్షరాలు దొరికాయి వరాహివి నేను చేసేసుకుంటానంటే కుదరదు. గురువు సమక్షంలో తీసుకోవాలి. గురువు మిమ్మల్ని పరిశీలించేస్తాడు. ఇప్పుడు వరాహి కావాలంటున్నాడు, ఏంటి ప్రాబ్లం ఏంటి, భూ సంబంధించిన సమస్యలు ఉన్నాయా, శక్తి తగ్గిపోయిందా, వీడికి కర్మలు ఎలా అంటే దశమహావిద్యల్లో ఏవైతే మనకి దశమహావిద్య సంబంధించినవి కానీ ఇట్లా ఉగ్ర సంబంధించినవి కానీ ఎలా ఉంటాయంటే మీ కర్మలు బలంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఈ యొక్క సాత్వికంగా కాకుండా కొంచెం ఉగ్రంగా ఉండేటువంటి వాటిని ప్రార్థిస్తాం. ఎందుకంటే ఈ కర్మలన్నీ కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ రూపంలో మనం పట్టుకుంటాయి. మనకి చూడండి బయట ప్రేతలు ఉంటాయి చూసారా, ఈ ప్రేతలు ఇవన్నీ మనం పట్టుకున్నప్పుడు మనలో మనం స్థిరంగా ఉండలేము. అలాంటప్పుడు ఉగ్రస్వరూపాలే మనల్ని కాపాడగలం. అలాంటప్పుడు ఇంట్లో నిత్యము అష్టోత్తరం చదువుకోవడం, వారాహి అష్టోత్తరం చదువుకోవచ్చు, ఓం వారాహి దేవి నమః అనుకుని పూజ చేసుకోవచ్చు. కానీ పెద్దగా మీరు చేసేటప్పుడు మాత్రం పద్ధతి పరంగా చేసుకోవాలి, అంతేగాని అసలు చేయకూడదని కాదు దాని అర్థం. గురువు దగ్గర తెలుసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇదైతే ముహూర్తం అయితే చాలా అద్భుతమైనటువంటి ముహూర్తంలో, అంటే వాళ్ళు శంకుస్థాపన చేసిన ముహూర్తం సార్, లేకపోతే గుడిని ఆవిష్కరించిన ప్రతిష్ఠ చేసిన ముహూర్తంలో లగ్నంలో గురువు ఉన్నాడు. అది నేను చూసా. అంటే నేను పర్టికులర్ గా కుతూహలంతో అడిగే వాళ్ళకి ఇది ఏ ముహూర్తంలో చేశారండి, ఇది టైం చెప్పండి నాకు అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. అది కొవ్వూరులో ఎక్కడ ఉంది సార్ గుడి? కొవ్వూరులోకి మీరు అడిగితే చెప్తారా? వెళ్ళి ఇక్కడ నుంచి కొవ్వూరు వారాహి అని టెంపుల్ కొట్టినా వస్తుంది, వచ్చేస్తుంది. అంత ఫేమస్ అయిపోయింది. చిన్నదే స్టూడియో అంతా. కానీ
ఫేమస్ అయింది. అంటే అమ్మవారు తను సంకల్పించుకుంది. Exactly. నేను ఒకటే చెప్పాను వాళ్ళకమ్మ, ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే 2 చేతులు ఎత్తి నమస్కరించాలంటేనే కొన్ని వేల జన్మల పుణ్యం ఉండాలి, గుడి కట్టాలంటే అంతే కదా. అయ్య బాబాయ్. గుడి కట్టాలంటే ఇప్పుడు కొంతమంది ఏవో నెగిటివ్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళు అక్కడ గుడి కట్టారు అది ఇది అని. అది యాక్చువల్గా ఏంటంటే భగవత్ సంకల్పం జరిగితేనే అది జరుగుతుంది. ఇల్లు కట్టుకున్నట్టు ఇల్లు రావాలంటేనే యోగం ఉండాలంటావు, గుడి కట్టాలంటే ఎంత పెద్ద యోగం ఉండాలి, చాలా యోగం ఉండాలి. మరి ఎంత చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళు. డెఫినెట్ గా అమ్మవారు కూడా వచ్చిన వాళ్ళ కోరికల్ని కూడా తీరుస్తూ ఉన్నారు కాబట్టి. ప్రతి అమ్మవారు కోరిక తీరుస్తుంది మన నమ్మకము. అక్కడ జరిగేటువంటి ఉపచారాలు ఇప్పుడు చూడండి, కొన్ని టెంపుల్స్ లో ఇప్పుడు తిరుపతికి వెళ్తే ఎందుకు బాగా కోరిక తీరుతుంది, అక్కడ చేసే పద్ధతి పరంగా చేస్తున్నారు. ఎక్కడైతే పద్ధతి పరంగా మనం దేవతను చేస్తూ ఉంటామో అక్కడ మన సంకల్పం నెరవేరుతుంది. ఎక్కడైతే పద్ధతి సరిగ్గా లేదో అది దైవీ. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఒకవేళ కొవ్వూరు ఆ పరిసర ప్రాంతాల్లో, కాకినాడ పరిసర ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి, అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.